ప్రేమగా పలకరిస్తే పగవాడు కూడా మనవాడు అవుతాడు. పరాయి వారిలా భావిస్తే మనవాడు కూడా పగవాడు అవుతాడు. ఆడవారిని గౌరవిస్తాం. 10 నిమిషాల సుఖం కోసం ఆడపిల్లను పాడు చెయ్యకు. రేపటి రోజు నీ ఇంటి కోడలుగానో, నీ అక్కగానో, నీ చెల్లెగానో, నీ కూతురిగానో, నీ వదినగానో, నీ బంధువుగానో నీ ఇంటిలో అడుగు పెట్టవచ్చు. స్త్రీ అంటే సెక్స్గా అనుకుంటే రేపటి రోజు అమ్మ అని పిలవడానికి ఆడది ఉండదు. తప్పులను క్షమించు, అవమానాలను మాత్రం గుర్తుపెట్టుకో. బ్రతకడానికి ఎన్ని అడ్డదారులో వెళ్ళినా చివరి దారి మాత్రం శ్మశానానికే. ఎన్నో దారులు, ఎన్నో నాటకాలు, అన్నీ నీ సమాధి వరకే. అర్థం చేసుకునే వారితో ఎంతైనా వాదించవచ్చు, కానీ ప్రతిదానికి వాదించే వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదేమో. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. అప్పట్లో కోటి కోసం కోటి విద్యలు, ఇప్పుడు కోటి కోసం కోటి విద్యలు. నీలో ఉన్న భయాలను నీలోనే దాచుకో. నీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకో. ఉదయమంతా మనం మర్చిపోవటానికి ప్రయత్నించినవి రాత్రి అయితే 10 ఎక్కువగా గుర్తొస్తాయి. మన మెదడులో మోస్తున్న బరువైన భారం ఏంటో తెలుసా? ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించే ఆలోచనలను. ఒక మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది. బిల్డింగ్ పై నుంచి కిందకు చూస్తే భయం వేస్తుంది. మనం ఆకాశం అంత ఎత్తు ఉండాలి అనుకుంటాం. భయం ఉన్నా అది ఆశ. అందుకే ఆశ ఆ భయాన్ని కనపడనివ్వదు. జీవితంలో వేరొకరు మన సొంతమనే అపోహలో జీవించకూడదు. వాస్తవానికి వస్తే కనీసం మన శరీరం కూడా మన సొంతం కాదు. సమయం వస్తే వదిలి వెళ్ళిపోతుంది. మనిషి నాలుక పాము విషం కన్నా విషపూరితమైనది. పాము ఒకే కాటుతో చంపుతుంది, కానీ మనుషులు బ్రతికి ఉన్నంతకాలం తమ మాటలతో గుచ్చి చంపుతారు. భార్యాభర్తల బంధం. ఒక ముసలావిడ వాళ్ళ ఆయనతో రోజు కాఫీ డబ్బా మూత తీస్తుండడం చూసి పక్కింట్లోని కొత్త పెళ్ళైన ఓ అమ్మాయి ఉండబట్టలేక అడిగింది, బామ్మ, మీరు రోజంతా తాతగారితో ఇలా కాఫీ మూత ఎందుకు తీస్తున్నారు? మీరే తీసుకోవచ్చు కదా అని అడిగింది. అప్పుడు బామ్మ ఇలా చెప్పింది, మూత తీయడం పెద్ద కష్టమేమీ కాదమ్మా, నేను తీయగలను, కానీ నా చేత కావడం లేదు, మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది. నా భార్యకు నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది. వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఈరోజు భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది. అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను. నిజమే కదండి, మనిషి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారికి ఉన్నంత వరకు సంతోషంగా ఉంచుకోవచ్చు కదా. బాల్యంలో చాలామంది మన చుట్టూ ఉంటారు. యవ్వనములో ప్రేమించిన వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు. వృద్ధాపంలో మన జీవితంలో మనం మాత్రమే ఉంటాం. జీవితంలో ఎప్పుడూ జరిగిన దాని గురించి చింతించకు. ఎందుకంటే జరిగిన మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు నీకు అనుభవాన్ని ఇస్తుంది. జీవితం అంటే సంపద ఉన్నది కాదు. జీవితం అంటే ప్రముఖమైనది కాదు. జీవితం అంటే బాగా చదువుకున్నది కాదు. జీవితం అంటే లోపం లేనిది కాదు. జీవితం అంటే వాస్తవం. జీవితం అంటే వినయపూర్వకమైనది. జీవితం అంటే దయగలది. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతులు. నీ నిర్ణయాలే తప్ప నీ అరచేయి గీతలు కావు. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు డబ్బు డబ్బు, దీనికి విలువ ఇస్తున్నారు. ప్రశ్నించే వ్యక్తిని చంపగలరు, కానీ ప్రశ్నను మాత్రం చంపలేరు. నువ్వు ఎక్కడ చనిపోతావో, ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు, కానీ నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. సమస్యని సమస్యగా చూచినంతకాలం సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనసు పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తుంది. కొన్నిసార్లు 1000 పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో ఒకసారి జరిగే సంభాషణతో వస్తుంది.
భూమినంతా బంగారముతో అలికిన, సముద్రాన్ని సంపదతో నింపిన ఆశకు ఆకలి తీరదు. మనం అనుకున్నది జరగకపోతే దురదృష్టవంతులం కాదు, అంతకంటే గొప్పది జరుగుతుందేమో, ముందుకెళ్తూనే ఉండాలి. అదే జీవితం. కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే. అందమైన చిరునవ్వు నవ్వి చెవిలో నెమ్మదిగా చెప్తుంది, ఏం పర్వాలేదు, అంతా మంచి జరుగుతుంది. నా దృష్టిలో దేవుడు, టీచర్ ఇద్దరూ ఒకటే. పరీక్షలు పెడతారు కానీ జవాబులు చెప్పరు. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. దేవుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను పుట్టించకు, ఎందుకంటే ఈ జన్మలో అనుభవించిన కష్టాలు చాలు. దగ్గరగా ఉండి అలసైపోవడం కన్నా దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది. నీ ఎదుట నిన్ను పొగడే వారందరూ నిజంగా నిన్ను ఇష్టపడుతున్నట్లు, నిన్ను మెచ్చుకుంటున్నట్లు అనుకోవద్దు. కొందరు మాత్రమే నిన్నుగా ఇష్టపడేవారు, నీ అభివృద్ధిని మనస్ఫూర్తిగా కాక్షించేవారు ఉంటారు. మిగిలిన వారు తమ లాభాల కోసం నిన్ను పొగడటం, నీతో పనులు చేయించుకోవడం అలా చేస్తుంటారు. అటువంటి వారి గురించి కాస్త జాగ్రత్తగా ఉండు. నీ సమక్షంలోనే కాక నీ పరోక్షంలో కూడా నిన్ను మెచ్చుకునేవారే నిజమైన స్నేహితులు. వారే నీ మంచిని కోరేవారు. వారు నీవు మంచి చేసినప్పుడు నిన్ను మెచ్చుకోవడమే కాక నీవు తప్పుదారి పడితే నిన్ను హెచ్చరిస్తారు కూడా. నీవు ఎప్పుడూ ఒక మెట్టు పైన ఉండాలని కోరుకుంటుంటారు. నీ జీవితంలో ఏమి జరిగినా కూడా అటువంటి వారి స్నేహాన్ని కానీ బంధాన్ని కానీ మాత్రం ఎన్నటికీ వదులుకోకు. మంచితనం తీయని పండు లాంటిది, ఎంత తిన్నా రుచిగానే ఉంటుంది. చెడుతనం విషం లాంటిది, కొంచెం తిన్నా మనిషిని నాశనం చేస్తుంది. ఈరోజు తిన్నది పోగా మిగిలింది రేపటికి దాచుకోవడం కాదు, రేపటి కోసం దాచుకున్నది పోగా మిగిలింది ఈరోజు తినడం మేలు. నవ్వుతూ పుట్టే జననము కావాలి, నవ్వుతూ పెరిగే బాల్యం కావాలి, నవ్వుతూ పంచే స్నేహం కావాలి, నవ్వని చెరగనివ్వని బంధం కావాలి, నవ్వుతూ పలకరించే ఆత్మీయులు కావాలి, నవ్వుతూనే కనుమూసే మరణం కావాలి. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏం చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. నాన్నని ప్రేమించండి, ఎందుకంటే నీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. మానసిక పరిపక్వం అన్నది వయస్సుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు మరియు కన్నీళ్లను బట్టి వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని తీసుకోవలసిన అవసరం లేదు. అమ్మ నాన్నని ఒకసారి తలుచుకోండి, వాళ్ళు ఎన్నో కష్టాలను తట్టుకొని ముందుకు వచ్చి ఉంటారు. నిశ్శబ్దం, చీకటి, ఒంటరితనం మనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరిరాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. ఎంత ఎదిగినా ఒదిగినా ఉండటం నేర్చుకోవాలి. మనం ఇష్టపడే వాళ్ళతో కంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళతోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరులు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ కాలి చెప్పులకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. మీకు తెలుసా, పావురాల జీవితంలో ఒక జీవిత భాగస్వామిని మాత్రమే కలిగి ఉంటాయి. వాటిలో ఒక పావురం చనిపోతే రెండో పావురం గుండె పగిలి చనిపోతుంది. అందుకే ప్రేమకి చిహ్నం పావురాలను చూపిస్తారు. నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు. నాకు కోపం ఉంటుందేమో కానీ స్వార్థం మాత్రం అసలు ఉండదు, గుర్తుపెట్టుకో. పథకాన్ని గెలుచుకోవడంలో కాదు, పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది. బలహీనులు మాత్రమే ప్రతీకారాలు కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. మోస్తున్నాడు కదా అని మోయలేని బరువు వేయడం, తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడడం రెండూ తప్పే. వద్దు లేదు ఈ రెండు చెప్పి చూడండి, మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. చదివిన పుస్తకాల నీడ లేదు, చదువు చెప్పిన గురువుల తోడు లేదు, కానీ వీటి వల్ల అబ్బిన జ్ఞానం మాత్రం సదా నాకు తోడై ఉంది. మనసు కళ్ళకు చెప్పిందట, ఎక్కువ ఏడవకు, నాకు బాధేస్తుంది అని. అయితే కళ్ళు ఇలా జవాబిచ్చాయి, నువ్వు ఎక్కువగా బంధాలను పెంచుకోకు, నేను బాధపడాల్సి వస్తుంది. నాకు ఏం అయ్యింది, నేను ఏం చేస్తున్నాను, నేను అసలు ఏం ఆలోచిస్తున్నాను, నేను చేసే పని ఒప్పా తప్ప,
నేను వెళ్ళే మార్గం మంచా చెడా, నేనేంటి, నా ఆలోచన ఏంటి, నా గమ్యం నేనేనా లేక ఇంకా వేరేమైనా ఉందా? ఓ తండ్రి పరమేశ్వర, నాకు ఏంటి ఈ పరీక్ష, నాకు ఎందుకు ఈ శిక్ష? పరిస్థితులు కట్టాయి నాపై కక్ష, నువ్వే నాకు ఇంకా శ్రీరామ రక్ష.